వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈస్ మల్లిక. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు నూజివీడులో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలు అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు శాంతియుతంగా చేస్తున్న ర్యాలీలను అడ్డుకుంటూ అక్రమ అరెస్టులకు పాల్పడుతుందన్నారు ప్రతాప్ అప్పారావు. ఒకడంటాడు ట్రిపుల్ ఐటీని నేనే తెచ్చానంటుంది ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి అంటది పీజీ సెంటర్ నేను తెచ్చానంటుంది. మా మహిళలందరూ కూడా నిన్న ఇద్దామని చెప్పేసి అంటే నేను వద్దన్నా. ఈ విధంగా అన్ని అనుకుంటూ చెప్తుంటే పోతుంటే ప్రతి ఓడికి కూడా ఏంటంటే నూజివీడు ప్రజలకి నిజంగా ఆశమైపోయింది. వీళ్ళని చూస్తుంటే వీళ్ళ కౌరులు ఏంటంటే వీళ్ళ కౌరులు ఎలాగోతారో అని చెప్పేసి చెప్తా ఉన్నారని చెప్పేసి నేను మీ అందరికీ చెప్తా ఉన్నా. ఒక కలెక్టర్ గారు ఉన్నారు, మంచి కలెక్టర్ గారు. ఇవాళ అదేవిధంగా మాకు సబ్ కలెక్టర్ గారు ఉన్నారు. వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, అమ్మా నేను ఒకటే చెప్తున్నా, ఈ చెరువులు తోటం కానీ ఈ కొండలు తోటం కానీ మీరు కలగజేసుకొని ఆపవలసిన బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ప్రజలందరూ బాధపడిపోతున్నారు, ప్రజలందరూ కూడా ఎట్టుందంటే వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఈ నూజివీడు నియోజకవర్గంలో 10 మంది తెలుగుదేశం నాయకులు భోజనం చేస్తున్నారు, మిగిలిన వాళ్ళకేమో భోజనం లేదు. తెలుగుదేశం నాయకులు కూడా భోజనాలు లేవని చెప్పి చాలా బాధపడతారు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎందుకని ఆ 10 మంది ఎక్కడికి వెళ్ళినా కుట్రలు పనడం, వాళ్లే పన్నాగాలు పనగడం, వాళ్ళేనేంటంటే మొత్తం లాగేయాలను దోషేయాలను చూస్తుంటాం. అది వాళ్ళు చేసే ప్రక్రియ. మన వాళ్ళందరూ కూడా ఓపిక పడుతున్నారు, ఇంకా సవ్యంగా జరుగుతుంది. కానీ ఓపిక తగ్గిపోతే ప్రజల్ని కంట్రోల్ చేయడం కష్టం. నా మాట ఏనండి కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, ఎందుకనంటే ప్రజలు చెప్తున్నారు, ఎంఆర్ఓలకి ఫోన్ చేసినా తహసీల్దార్ గారికి ఫోన్ చేసినా ఒక్క తహసీల్దార్ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.